రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. రోహిణి కార్తె రావడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇప్పుడే రోళ్లు పగిలిపోతున్నాయి. మార్చి నెలలోనే మూర్ఛపోయేలా చేశాడు సూర్యారావు. ఏప్రిల్లో మరింతగా చెలరేగిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాలపై వడదెబ్బ పడగ విప్పుతోంది. మిగిలిన సమ్మర్ ఎలా ఉంటుందన్న ఊహే చెమటలు కక్కిస్తోంది. మండుతున్న ఎండలు ఇస్తున్న సంకేతం ఏంటి? రాబోయే రోజుల్లో కరువు రక్కసి కసిగా దాడి చేస్తుందా? ఏప్రిల్ నెల చలికాలం జ్ఞాపకాలను చెరిపేసి ప్రజలకు చెమటలు పట్టించే సమయం. మండుతున్న ఎండలు మే నెల కేంద్రంగా జాగ్రత్తలు చెప్పే సమయం. కానీ ఈ ఏప్రిల్ నెలలో జరుగుతోందేంటి? సాధారణంగా మే నెలలో కనిపించే దృశ్యాలివి. కానీ ఇప్పుడు ఏప్రిల్లోనే ఈ పరిస్థితి వచ్చేసింది అని మేం చెప్పడం లేదు. మార్చి చివరిలోనే సూర్యారావు తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించేశాడు. ఏప్రిల్లోనే రోహిణి కార్తెను గుర్తుకు తెచ్చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు రోడ్డు పగలడం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలే పగిలిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెల పరిస్థితి ఏంటి? మార్చిలో మూర్ఛపోయేలా చేసిన ఎండలు, ఏప్రిల్లో మరణ మృదంగాలు మోగిస్తున్న వడగాలుడు. మే నెల గురించి తలుచుకుంటేనే వడదెబ్బ తగిలినంత పనవుతోంది. అసలు కష్టాలు ముందున్నాయంటోన్న వాతావరణ శాఖ. ప్రజలు బతకాలా చావాలా? మార్చిలో మూర్ఛ తెప్పించిన ఎండలకు ఈక్వినాక్స్ ఎఫెక్ట్ కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. సూర్యుడికి సమాంతరంగా భూమి రావడం, భూమి సూర్యుడు అతి దగ్గరగా ఉండడంతో నేరుగా సూర్యకిరణాలు భూమిపై పడతాయి. దీన్నే ఈక్వినాక్స్ అంటారు. ఏప్రిల్లో చుక్కలు చూపిస్తున్న ఎండలకు కారణం కోర్ హీట్ వేవ్ జోన్లో తెలుగు రాష్ట్రాలు ఉండటమే కారణమట. వీటన్నిటినీ తలుచుకుంటూ ఈ ఏప్రిల్ మే నెలలు ఎలాగోలా గడిపేస్తే గండం గడిచినట్టే అనుకుంటున్నారా? ఆగండి, ఇవి 2 నెలలతో పోయే ఎండలు కావు. ఎందుకంటే ఈసారి 6 months సమ్మర్ మనతో కబడ్డీ ఆడబోతోంది అంటున్నారు నిపుణులు. కారణం ఎల్ నీనో. అవును, మీరు విన్నది నిజమే. 6 months సమ్మర్ వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇది నిజం. లాంగ్ సమ్మర్ కు సిద్ధం కావాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎల్ నీనో ప్రభావం వల్ల జూలై నుంచి సెప్టెంబర్ వరకు కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, ఉష్ణోగ్రతలు దాదాపు సమ్మర్ను తలపించేలా ఉంటాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ సమ్మర్ చాలా ప్రొలాంగ్డ్ సమ్మర్ ఉండొచ్చు. ఈ వేసవిని తట్టుకోవడానికి మనం అంతా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి కష్ట నష్టాలు కలగొద్దని నేను ప్రార్థిస్తున్నాను. ఆ టెంపరేచర్స్, మాన్సూన్ టెంపరేచర్స్ పెరుగుతాయి. దాంతో పశుపక్షాదులు, బయోడైవర్సిటీ చాలా ఇబ్బంది పడుతుంది. మనుషులు దాహానికి, గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చాలా వరస్ట్ అవుతుంది తాగడానికి ఊర్లలో. అదే అఫ్కోర్స్ కొన్ని పెద్ద లార్జ్ స్కీమ్స్ అవుతున్నాయి కానీ ఎప్పుడైతాయో తెలియదు. బట్ ఈ సంవత్సరం కొంచెము చాలా పరిస్థితి దారుణంగా, గ్రౌండ్ వాటర్ కావచ్చు, పశువుల మేతకు కావచ్చు. గుక్కెడు మంచినీళ్ల కోసం వీళ్లు చేస్తున్న సాహసయాత్ర చూస్తున్నారుగా. ఇది ఎక్కడో రాజస్థాన్లో దృశ్యం కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో దుస్థితి. గుక్కెడు నీళ్ల కోసం పాతాళంలో చేస్తున్న ఫీట్లివి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల మంచినీళ్లకు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన దుస్థితి. మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి ఇదైతే, నెల్లూరు జిల్లాలో పశువుల దాహర్తి తీర్చడానికి మంచినీళ్లు కొంటున్నారు. టిన్లతో వాటర్ కొని పశువులకు పోస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నాటికి ఎంత దారుణమైన పరిస్థితి నెలకొంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది. అలాంటిది ఆగస్ట్, సెప్టెంబర్ దాకా ఎండలు తప్పవు. లాంగ్ సమ్మర్ కు ప్రిపేర్ అవ్వండి అంటూ ఎల్ నీనో వైపు వేలు చూపిస్తూ చేస్తున్న హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడుతుంటాయో, ఈ ఉష్ణోగ్రతలు సాధారణంగా మనకి మార్చి, ఏప్రిల్, మే అనేవి మనకి ఈ సమ్మర్ సీజను. అంటే ఈ సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏంటంటే, ఈ రేస్ ఏంటంటే వెర్టికల్గా పడతాయి అన్నమాట అండి. ఈ నెటారుగా పడడం వల్ల ఏంటంటే మామూలుగా టెంపరేచర్లు కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు మే నెలను తలపిస్తున్నాయి. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీలు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితేనే హీట్ వేవ్ కండిషన్ గా గుర్తిస్తారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే మేలో 50 డిగ్రీలు నమోదైనా ఆశ్చర్యపోవాల్సింది లేదంటున్నారు నిపుణులు. వడదెబ్బ ఎండాకాలంలో మండే ఎండలు చెమటలు పట్టిస్తాయి, అలసిపోయేలా చేస్తాయి. కానీ అసలు శత్రువు హీట్ వేవ్స్.
వడగాల్పుల విషయాల్లో సరైన అవగాహన లేకపోతే అంతే సంగతులు. గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 మందికి పైగానే వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే రోహిణి కార్తెను గుర్తు చేస్తున్నాయి ఎండలు. లాంగ్ సమ్మర్ తప్పదంటున్నారు వాతావరణ నిపుణులు. దీంతో వడగాలుల విషయంలో, వడదెబ్బ విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కొంత వాటర్ టైంకి సరిగా తీసుకోకపోయినా, ఎక్కువ సమయం చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్కిన్లో ఉన్న స్కిన్ అంతా డిహైడ్రేషన్ అంటామంటే డ్రై అయిపోవడము, వాళ్ళ సమయానికి సరిగా వాటర్ తీసుకోకపోయినా, ఒక్కోసారి వాళ్ళ డైట్ సరిగా లేకపోయినా దానివల్ల వాళ్ళకి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని ఇప్పటికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. జూన్ చివరి వరకు వడగాలులు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు లాంగ్ సమ్మర్ తప్పదని ఎల్ నినో హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో భానుడి భగభగల నుంచి తమను తాము కాపాడుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలి. అటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కు పదును పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. ఎండాకాలం, చలికాలం లాగా వర్షాకాలం ఉండేది కూడా 4 నెలలే. కానీ ఈ 4 నెలలే దేశ ప్రగతిని నిర్దేశిస్తాయి. ఈ 4 నెలలు కురిసే వర్షమే దేశ ఆర్థిక పరిస్థితిని శాసిస్తుంది. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం దాకా అన్నింటి మీద ప్రభావం చూపుతుంది. కానీ ఆ వర్షాకాలాన్ని ఎండాకాలం ఆక్రమిస్తే ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల లాంగ్ సమ్మర్ ఖాయమన్న విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే ఇటు ఎండలు తప్పవు, అటు వర్షానికి చోటుండదు. క్లుప్తంగా చెప్పాలంటే మండే ఎండలతో మన మాడు పగలగొట్టి కరువు కోరల్లో ఇరికిస్తుందన్న మాటే ఎల్ నినో. ఎల్ నినో పదం వినడానికి చాలా వింతగా ఉంది. ఇదో స్పానిష్ పదం. ఇక్కడ పరిభాషలో బాలుడు అని దీని అర్థం. పసిఫిక్ మహాసముద్రంలో, ప్రత్యేకించి పెరు ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే ఒక రకమైన పవనమే ఎల్ నినో. వేడెక్కిన సముద్ర జలాలతో ఓషన్ కరెంటులా మారుతుంది. ఉత్తర దక్షిణ అమెరికాల నుంచి ఆసియా, ఆస్ట్రేలియాల వైపు సాగే వీటి పయనంతో ఊహించని శక్తి పుడుతుంది. నెలంటే నెల రోజుల్లో ప్రపంచ వాతావరణ దశను మార్చేసే సత్తా ఈ శక్తికుంది. మన దేశానికి ఒకవైపు హిందూ మహాసముద్రం ఉంది, మరోవైపు అరేబియా సముద్రం, ఇంకోవైపు బంగాళాఖాతం. ఇలా 3 వైపులా సాగరమే. పసిఫిక్ లో పుడుతున్న వేడి ఉష్ణోగ్రతల ప్రభావం భారత్ చుట్టూ ఉన్న సముద్రాలపైన పడుతోంది. దీంతో ఇక్కడ వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఎల్ నినో ఎఫెక్ట్ మనపైన కనిపిస్తోంది. 2004లో వచ్చిన ఎల్ నినో మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపింది. దీని కారణంగా అప్పట్లో వర్షపాతం బాగా తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదురయ్యాయి. 2009లో ఎల్ నినో ప్రభావం మనపై పడింది. ఈ ఏడాది కూడా తీవ్రమైన ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఎల్ నినో కారణంగా లాంగ్ సమ్మర్ షాక్ ఇవ్వనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. నిజానికి 2015లో ఆగస్టు ముగిసే వరకు వాన చుక్క జాడలేదు. ఈసారి అదే పరిస్థితి కొనసాగుతుందని, దాంతోపాటు ఎండలు కూడా ఓ రేంజ్లో కొనసాగుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలంటే అలాంటి ఇలాంటి ఎండలు కాదు, మాడ పగిలిపోయే ఎండలు మండిపోతున్నాయి తెలంగాణ జిల్లాలో. మార్చి మొదటి వారం నుంచి మార్చి చివరి వరకు కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఏప్రిల్లో కాస్త తగ్గుముఖం పడతాయి, ఆ తర్వాత రైజ్ అవుతాయి అనుకున్నారు. కానీ ఏప్రిల్లో కూడా మాడ పగిలిపోయే విధంగా ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సగటున తెలంగాణ జిల్లాలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదవుతుంది. ఈరోజు కొత్తగూడెంలోనైతే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్లో కూడా చూస్తే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని తెలంగాణ జిల్లాల్లో మాత్రం నిప్పుల కొలిమిలాగా మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. కేవలం 2 నెలలు మాత్రమే ఎండలు ఉంటాయి, ఎండాకాలం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈసారి ఆ విధంగా కాదు. ఎల్ నినో ప్రభావంతో మిగతా 6 నెలలు కూడా ఇదే విధంగా ఎండలు మండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తాగునీటి సమస్య తెలంగాణ జిల్లాల్లో పూర్తిగా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభావం ఇంకెంతకాలం ఉంటుంది? వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఎల్ నినో ప్రభావం ఉంటే ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులు తెలంగాణ జిల్లాలో చోటు చేసుకునే అవకాశం. వణికించే చలి వెళ్లిపోయి నులివెచ్చని ఎండ కాస్తాగా ముదిరి మార్చిలోనే మాడు బద్దలు కొట్టే ఎండ దాడి చేస్తోంది. ఏప్రిల్ వచ్చేసరికి ప్రాణాలు తీసే వడగాలులు హల్చల్ చేస్తున్నాయి. మరి మే నాటికి ఏం జరగనుంది? అదే సమయంలో మండే ఎండల వెనక మనందరి పాపం కూడా ఉందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు.
అభివృద్ధి వెనుక వినాశనం దాగి ఉంటుంది. మనిషి ప్రయోజనం వెనుక విధ్వంసం పొంచి ఉంటుంది. ఈ మాటలకు నిజమైన అర్థం గ్లోబల్ వార్మింగే. అర్బనైజేషన్ కారణంగా అడవులు అంతరించిపోతున్నాయి. ఫ్యాక్టరీల కారణంగా విషవాయువుల విసర్జన పెనుభూతంలా విరుచుకుపడిపోతోంది. మనిషి స్వార్థం, మనిషి సంకుచిత ప్రయోజనాల పర్యవసానంగా భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. ఫలితంగా ఎండాకాలం మండే కాలమై మరణ శాసనాలు రాస్తానంటోంది. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. ఇది నాసా రిలీజ్ చేసింది. ఇందులో మనం చూడాల్సింది గ్రాఫిక్స్ వర్క్ కాదు, కాస్త శ్రద్ధగా చూడండి. గ్లోబల్ వార్మింగ్ తీవ్రత కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందిగా. భూమి ఎంతగా వేడెక్కుతోందో అర్థమవుతోందిగా. మంచు ఎంత వేగంగా కరిగిపోతుందో కనిపిస్తోందిగా. గ్లోబల్ వార్మింగ్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా విశ్వ వినాశనం తప్పదు అనడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు ప్రపంచ దేశాలు కాస్తగా అనుభవిస్తున్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే చిన్న చిన్న ద్వీప దేశాలు అంతరించిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అనేక కోణాల్లో సమస్యలు చుట్టుముట్టేస్తాయి. మరణ మృదంగాలు నిరంతరం మోగుతూనే ఉంటాయి. అందుకే ఐక్యరాజ్య సమితి భూతాపంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి ఏడాది భూమి మరింతగా వేడెక్కుతోంది. ఇలానే కొనసాగితే 21వ శతాబ్దం చివరి నాటికి భూతాపం 4.5 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉంది. సమస్య అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ దానిని నివారించే దిశగా ఎవరేం చెయ్యాలనేదే పెద్ద సమస్య. ఈ దిశగా ప్రపంచ దేశాలన్నీ ఇంకా చర్చల దగ్గర, ఆలోచనల దగ్గరే ఆగిపోయాయి. కానీ మండుతున్న ఎండలు మాత్రం తమ ప్రతాపం చూపుతున్నాయి. తెలంగాణతో పోటీగా ఏపీలోనూ సూర్యభానుడు భగభగ మండుతున్నాడు. వేడివేడి బజ్జీ, వేడివేడి పకోడీతో పాటు వేడివేడి విజయవాడ అంటే కూడా పర్ఫెక్ట్గా సింక్ అవుతుందేమో. ఉదయం నుంచి విపరీతంగా ఎండగాలులు, వడగాలులు, వీటితో పాటు భయంకరమైన ఉక్కపోత కలిస్తే ఇది విజయవాడలో ఉదయం 8 గంటల నుంచే నమోదవుతున్న సీన్ అన్నమాట. కళ్ళకు కట్టినట్లుగా నేను మీకు చెప్తున్నాను. గత 2 రోజులుగా విపరీతంగా మారింది టెంపరేచర్ పరిస్థితి. పెసిఫిక్ ఓషన్ మీద నుంచే వీచే గాలుల స్టేటస్ మారుతున్నప్పుడు ఎలినినో ఎఫెక్ట్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. జూన్ నుంచి వర్షాలు పడతాయి, ప్రాణం హాయిగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం కండిషన్ అలా ఉండదు. ఫిబ్రవరి ఆఖరి వారం నుంచే విపరీతమైన ఎండలు మనం విజయవాడలో గమనిస్తున్నాం. ఈ స్టేటస్ జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఎలినినో ఎఫెక్ట్ వల్ల విజయవాడ వాసులు ఇప్పటికే ఎండకి చాలా విపరీతంగా గురవుతున్న నేపథ్యంలో మరి 4 నెలల పాటు కూడా ఇలాంటి ఎండలే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచం ముందు ఇప్పుడున్న పెనుముప్పు రాత్రికి రాత్రి ఏర్పడింది కాదు. 100 ఏళ్ల క్రితం నుంచి కాస్తగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ వచ్చింది. నిత్యం బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను మండిస్తూ ఉండడం వల్ల పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరుగుతోంది. భూతాపం పెరగడానికి ప్రధాన కారణం ఈ గ్రీన్ హౌస్ వాయువే. దీనికి ఎల్నినో లాంటివి తోడైతే లాంగ్ సమ్మర్ కాక ఇంకేముంటుంది. ఈ వేసవి ఎంత కష్టాన్ని తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని వెంటాడుతోంది.